యూరోపియన్ దేశాల పరిస్థితి కూడా ఇలా ఉందని, అయినప్పటికీ G7 ఒక ముఖ్యమైన వేదిక కాబట్టి వారు ముందుకెళ్లాలని కోరుకుంటున్నానని పుతిన్ వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. ఒక రకంగా ఇది రష్యా భారత్ ఈ రకంగా స్నేహ సంబంధం కొనసాగించడం అయితే మరి అమెరికాకు కూడా మింగురు పడిన విషయం. అయినప్పటికీ కూడా మరి పుతిన్ అదేవిధంగా మోడీ తీసుకున్న చొరవతో రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత పెరుగుతున్నాయి. ఇక DCC పగ్గాలు స్వీకరించిన మేడిపల్లి సత్యమని కూడా ప్రచురించారు. సీఎంకు స్వాగతం పలికిన నాయని నాగరాజు మేయర్. మరి ఎవరైతే మంత్రులు ఉన్నారో వీళ్ళందరూ కూడా, మేయర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా స్వాగతం పలికారు. అభివృద్ధిని బీఆర్ఎస్ ఓరలేకపోతుందని అడ్డి భోజారెడ్డి అయితే తెలిపారు. ఇక సాయుధ దళాల పతాక దినోత్సవ వేడుకలని ఇక ఇవన్నీ కూడా ప్రచురించారు. ఇక సాయుధ దళాలు ఫ్లాగ్ డే, మాజీ సైనికులు బెనిఫిట్స్, పతాక దినోత్సవానికి స్వచ్ఛందంగా విరాళాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి 1,00,000 ఆర్థిక సహాయం చేశారు, హర్షం వ్యక్తం చేశారు TGOS. మరి నిజం కదా, మాజీ సైనికులు బెనిఫిట్స్ ఇవ్వాలి. మరి నిజంగానే భారతదేశానికి రైతు ఎంత కీలకమో జవాన్ కూడా అంతే కీలకం. మరి అలాంటి జవాన్లు ప్రాణార్పణం చేస్తేనే ఈ రోజున ఇంత స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ మరి వాళ్ళు నిరంతరం బార్డర్లో పనిచేస్తే మనం ఇక్కడ ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నామంటే మరి అది ఒక సైనికుడి యొక్క వీరోచిత పోరాటం. మరి అత్యంత అనకూడదు కానీ చావుకు దగ్గరలో ఉంటారు, తమ ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ కూడా నిరంతరం పహారా కాస్తూ దేశ కోసం, భరతమాత కోసం రక్తం ఒడవడానికైనా ప్రాణార్పణ చేయడానికైనా సిద్ధంగా ఉంటారు సైనికులు. మరి అలాంటి సైనిక వ్యవస్థలో ఎంతో కాలం పనిచేసి మాజీలుగా ఉన్న సైనికుల్ని మరి ఈ రోజున వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ఈవెన్ చెప్పాలి అంటే ప్రజలందరి మీద కూడా ఉంటుంది. ఎందుకంటే మనల్ని కాపాడేది నిజంగా సైనికులే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పని చేశారు. ఆయన ఒక ₹1,00,000 కూడా ప్రకటించడం జరిగింది. అందరం కూడా ఇది అప్రిషియేట్ చేయాలి. మనందరం కూడా మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? సేమ్ రేవంత్ రెడ్డి చేసిన పని మీరు ఏ రకంగా చూస్తారో కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా ప్రకృతి వ్యవసాయంపై కేవీకేలో కిసాన్ మేళా, ఆకతాయిలు బెదిరిస్తే ధైర్యంగా ఫిర్యాదు చేయండి అని SI ఉషారాణి చెప్పారని, ఇక ఆడపిల్లల చదువును ఆయుధంగా మలుచుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని SOD నారాయణమ్మ చెప్పారు అని ప్రచురించారు. అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా బాధ్యతగా నిర్వర్తించాలని మరి సూర్యాపేట జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి నాయక్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో కూడా పారదర్శకంగా జరిగేటట్టు అధికారులు మరి చక్కగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేని విధంగా మరి ఎటువంటి గొడవలు జరగకుండా ఉండే విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేటట్టుగా మరి ఈ యొక్క ఎన్నికలు జరగాలని చెప్పి మరి అధికారులు కూడా కోరుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులని ఆదేశించారు. దేశం విదేశం స్మార్ట్ ఫోన్ ముట్టని పుతిన్. స్మార్ట్ ఫోన్ ముట్టుకోని పుతిన్ అంట. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచంలోనే అత్యుత్తక కట్టుదిట్టమైన భద్రత కలిగిన నాయకులు ఒకరు. ఆయన కదలికలో నిరంతరం నిఘా ఉంటుంది. ఆయన చుట్టూ ఉండే భద్రతా వలయం ఎప్పుడూ చర్చనీయాంశమే. డిసెంబర్ 4వ తేదీలో పుతిన్ భారతదేశ పర్యటన నేపథ్యంలో ఆయన భద్రతా ఏర్పాట్లు మరోసారి వార్తలను ఇచ్చాయి. ఇంతటి పటిష్టమైన భద్రత మధ్య అధునాతిక సాంకేతిక దూరంగా ఉండే పుతిన్ నిజంగా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తారా అనే ప్రశ్న ఆసక్తి కలిగిస్తుంది. పుతిన్ స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉంటారని AFP న్యూస్ నివేదించింది. చాలా గ్రేట్ కదా ఈ రోజుల్లో మరి స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉండటమంటే మరి చాలా గ్రేట్. అలాగే చికిత్స కోసం ఖలీదా జియా లండన్కు వెళ్ళారని కూడా మరి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాను మెరుగైన చికిత్స కోసం లండన్ తరలిస్తున్నారని కూడా మరి ప్రచురించారు. ఇక ఎడారిలో కూలిన అమెరికా యుద్ధ విమానం ఎడారిలో కూలిందంట. ఇక పాక్ సంచలన నిర్ణయం, మునీర్కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఎవరికి కీలక బాధ్యతలు ఉపయోగించిన కుక్క తోక వంకర ఎలాగో మరి పాక్ బుద్ధి కూడా వంకర అలాగే. వాళ్ళు ఎంతమంది మారినా వాళ్ళు ఎప్పుడు కూడా విషయం కక్కుతూనే ఉంటారు. ఇక పుష్ప 2కు ఇప్పటికి ఏడాది అంట. మరి నిజంగా చెప్పాలంటే టాలీవుడ్లో మరి రాజమౌళి తర్వాత సుకుమార్ డైరెక్టర్గా వచ్చిన పుష్ప 2 అయితే ఒక రికార్డ్స్ని అయితే సెట్ చేసిందని మనందరికీ తెలుసు. బాహుబలి కంటే మించి కూడా పుష్ప 2 ఉంది, జనాల్లోకి వెళ్ళిందంటే దానికి 100% మరి మార్కులు ఇవ్వాల్సింది మనం డైరెక్టర్కి. డైరెక్టర్ లేకపోతే సుకుమార్ లేకపోతే ఈ సినిమా లేదు. అఫ్కోర్స్ అల్లు అర్జున్ మంచి యాక్టర్ కాదని